హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తప్పటడుగు. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆ ఇంట్లో పెళ్లి జరిగిన అదంత సందడిలా అనిపించలేదు. ఆ శుభకార్యంలో ఏదో అశుభం జరగబోతున్నట్లుగా అధైర్యాన్ని ఇస్తున్నాయి శాంతికి. కొడుకు దగ్గర ఓడిపోయి, బంధువుల ముందు తలెత్తుకోలేక తల ఉంచుకుని మరి ఈ పెళ్లి చేసింది ఒక్కగానొక్క కొడుక్కి. కొత్త కోడలు తన ఇంటి గడప దాటి లోనికి అడుగు పెడుతుంటే శాంతి నవనాడులు కృంగిపోయాయి. తన పెంపకంలో కొడుకు తనకిది కావాలని ఏనాడూ అడగలేదు. ఏమీ అడగకుండానే కొడుకు మనసిరిగి అన్నీ సమకూర్చేది. అలాగే కొడుక్కి ఓ లక్షణమైన సంబంధం కుదిర్చి మహాలక్ష్మి లాంటి అమ్మాయితో పెళ్లి చేసి కోడల్ని తనింటి గడపలో అడుగు పెట్టించి స్వాగతం పలకాలనుకున్నది. అనుకున్నవి జరగవేమో. పెళ్లి విషయంలో మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి కావాలని మంకుపట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు. భార్యతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా వీడితో కలుపుకోవాలి. వారి ఇంటి అల్లుడుగా భవిష్యత్తులో ఎలా జీవితాన్ని ఈడ్చుకొస్తాడో అనే చింతే శాంతిని ఎక్కువగా కలవరపెడుతుంది. అలసటగా మంచంపై వాలి కళ్ళు మూసుకుంది. కంటిపై కునుకు రావడం లేదు. కొడుక్కి తనకి మధ్య మధ్య వచ్చిన వాదన ఎంతవరకు సబబో అర్థం కావడం లేదు. జరిగినదంతా పీడకలైతే బాగుండేది. ఆమె కళ్ళు తడిబారి ఎర్రబడ్డాయి. భర్త పోయాక కొడుకే సర్వస్వంగా బ్రతుకుతున్న శాంతికి మరో కష్టం ఎదురైంది. అమ్మ, నేను అనిత అనే అమ్మాయిని ప్రేమించాను. ఆమెను తప్ప నేనెవరిని పెళ్లి చేసుకోను, ఖరాఖండిగా చెప్పాడు తల్లితో పవన్. అదిరిపడింది శాంతి. తన చెవులను తానే నమ్మలేకపోయింది. అమ్మాయి వివరాలు తెలిసాక మరింతగా కృంగిపోయింది. తమ కులం కాకపోయినా మంచి సాంప్రదాయంలోని అమ్మాయిని ప్రేమించి ఉంటే ఒప్పుకునేదేమో. ఓ పేదింటి పిల్లైనా దయతో ఆదుకునేదేమో. ఆ రెండూ కాదు. అందుకే శాంతి కొడుకు ప్రేమని నిరాకరించింది. ఆ అమ్మాయిని మర్చిపో. నీకోసం మంచి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి. మన పరువు మర్యాద నిలబెట్టాలంటే నేను చూసిన అమ్మాయిల్లో నీకు నచ్చిన అమ్మాయిని ఎంచి పెళ్లి చేసుకో. అంతేగాని ఈ ప్రేమ దోమ అంటూ మన కుటుంబ మర్యాదలు మంట కలపకు. కొడుకును శాసించింది శాంతి. తల్లి మాటలకు మరింత పౌరుషం పొడుచుకొచ్చింది పవన్కి. అమ్మా, ఆ అమ్మాయికి అందం లేదా, చదువు లేదా, ఉద్యోగం లేదా? ఇంకా ఈ కాలంలో కూడా ఈ కులాల పట్టింపులేంటి? ఏ కులంలో వారికైనా ఉండేది ఆ ఎర్రటి రక్తమే కదా. నువ్వు ఈ అమ్మాయిని కాదని వేరొకరితో పెళ్లి చేస్తానంటే నీ తృప్తి కోసం చేసుకుంటాను, కానీ నేను మాత్రం ఆ అమ్మాయితో సంతోషంగా ఉండలేను. నీ వల్ల నాతో పాటు నువ్వు పెళ్లి చేసే అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి కూడా జీవితాంతం కుమిలిపోతూనే ఉంటాము. ఇలా నీకు ఇష్టమైతే చెప్పు. నీ ఒక్కదానివైనా సంతోషంగా ఉండొచ్చు. తల్లితో చెప్పదలుచుకుంది చెప్పేసి గదిలోకి వెళ్ళి భళ్ళున తలుపేసేశాడు. తల్లికి మరో మాట అవకాశం ఇవ్వకుండా. కొడుకు మాటలు మరింత భయపెట్టాయి శాంతిని. లోపల ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని తలుపులు బాదుతూనే ఉంది పిచ్చి తల్లి. తెల్లారేకే తలుపులు తెరుచుకోవడంతో ఊపిరి పీల్చుకొని ఒక నిశ్చయానికి వచ్చింది శాంతి. పుట్టింటి వారికి, అత్తింటి వారికి కూడా కొడుకు నిర్ణయం చెప్పి ఈ పెళ్లి ఖాయం చేస్తున్నట్లు తల్లిగా తన బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నానని తప్పు చేస్తున్న భావనతో తెగించి చెప్పింది శాంతి. బంధువర్గమంతా శాంతినే తప్పుపట్టారు. కొడుకుని సరిగ్గా పెంచలేదని, పూర్తిగా స్వేచ్ఛనిచ్చి
భయమన్నది లేకుండా చేశావని ఏవేవో దూషించారు. ఈ పెళ్ళికి మేము రాలేమని కొందరు, ముహూర్త సమయానికి వస్తే వస్తామని కొందరు జవాబిచ్చారు. శాంతి వారినంతగా రమ్మని బలవంత పెట్టదలుచుకోలేదు. బంధాలకు విలువిచ్చి వారికి ఈ విషయం చెప్పి పెళ్లి చేయడం తన ధర్మంగా భావించింది కనుకే వారి మాటలను మౌనంగా భరించింది శాంతి. పెళ్ళైన 3 రోజుల తర్వాత భార్య పుట్టిళ్ళైన అత్తవారింట అడుగుపెట్టాడు పవన్. పేదింటోళ్ళ అబ్బాయి వారింటికి అల్లుడుగా రావడం పరమానందంగా ఉంది. తమ కూతురి అదృష్టానికి పొంగిపోయారు. మన అనితమ్మ మా రాజులాంటి కుర్రాన్ని మనువాడింది కాబట్టి సరిపోనాది గాని మనమిట్టాంటి కుర్రగాణ్ణిచ్చి కట్టపెట్టగమా చెప్పు? పెళ్ళాం చెవిలో గుసగుసలాడాడు వెంకన్న. నువ్వు మరీను మామ, మన అనితమ్మకేంటి తక్కువేంటి? తిను తినకో, ఎంతో కట్టంతో పట్నంలో మన బిడ్డని చదివించాం. ఆ చదువుకి సరిపడే ఉద్యోగం కోడేసుకుంది కాబట్టే మన బిడ్డ ఎంట పడ్డాడు మనల్లుడు. మన పిల్ల అందానికి ఏ మగాడైనా ఎగరేసుకుపోతాడు. అయినా మనల్లుడి అమ్మ తనకిట్టం లేకుండా ఈ మనువు చేసింది. దాని కాడికి వీళ్ళిద్దరినీ కాపురానికి పంపితే మన బిడ్డ నెట్టా సూత్తదో ఏంటో. ఈ పెళ్ళి చేయడానికి మనల్ని చూస్తేనే మొహం ఏలాడేసింది. వామ్మో, మన పిల్లని అత్త నుంచి వేరు కాపురం ఎట్టించాలి. అల్లుడెలాగూ మనోడు అయిపోయినాడు. కూతురింటికి మనం కూడా పోతా వత్తా ఉండొచ్చు. కళ్ళింత చేసుకొని చెప్తున్న రత్తాలు మాటల్ని మురిపెంగా వింటున్నాడు వెంకన్న. తెల్లారి కూతురికి అన్ని విషయాలు నూరిపోసింది. అత్త నుంచి వేరు కాపురం ఎలా పెట్టాలో కన్నవాళ్లను అమాయకంగా చూసింది అనిత. అమ్మ, అవన్నీ నాకు తెలుసు గాని అయ్యా, నువ్వు తమ్ముడు మాతో పాటే ఉండాలి. ఇప్పటి వరకు మీరు పడ్డ కట్టం చాలు. లోను తీసుకొని తమ్ముడితో ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం అంటూ వారి ఆశలకు దారి చూపిస్తుంది. కూతురి మాటలు కొండంత ధైర్యాన్నిచ్చాయి ఆ కన్నవాళ్లకు. పని పాట లేకుండా బలాదూరుగా తిరుగుతున్న కొడుకు బ్రతుకెలా సాగుతుందోనన్న దిగులు కాస్త పోయి కూతురి ఆదరణ వారిలో కొత్త ఊపిరిని నింపాయి. వెంకన్న మరిక ఆగలేదు. ఈ సంతోష సమయాన్న మన గూడెం కొండమ్మ తల్లికి గొర్రెపోతును మొక్కి నాటుసారాతో పండగ చేసుకోవాలా అంటూ భుజంపై తుండుగుడ్డను సవరించుకుంటూ బయటకు దారి తీశాడు. పవన్ వాళ్ళింట్లో ఉండటానికి కొంచెం ఇబ్బంది ఫీలైనా కొత్త పెళ్ళాం బాధపడకూడదని కొన్ని రోజులు ఎలాగో సరిపెట్టుకున్నాడు. రాను రాను వారి మధ్య అలవాటు పడిపోతాననుకున్నాడే కానీ సాధ్యం కావడం లేదు. వారి వారి వేషభాషలు చాలా రోతగాను జుగుప్సగాను ఉన్నాయి. శుచి శుభ్రం లేకుండా చిందరవందరగా పడి ఉన్న వస్తువులు, చుట్టకంపులు వారంతా వచ్చి తమ దగ్గరే తిష్టవేయడం అస్సలు నచ్చడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భార్యనైతే భరించొచ్చు కానీ ఆమె కుటుంబంతో బంధం అవమానంగానూ అసహ్యంగానూ అనిపిస్తుంది ఇప్పుడు. అదంతా తన భార్య తన వారికిచ్చిన స్వేచ్ఛని అర్థమైంది. రోజు రోజుకి మానసికంగా కుమిలిపోతున్నాడు పవన్. ఆ రోజు అమ్మ చెప్పిందే నిజం. అందరిలోనూ రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన మనుషులంతా ఒకేలా ఉండరు. వారి కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వారి వారి నడవడికలు, వేషభాషలు, కట్టుబాట్లు, పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. నువ్వు పెరిగిన తీరు వేరు, ఆ అమ్మాయి పెరిగిన తీరు వేరు. ఇద్దరూ కలిసి ఒకే తాటి మీద నడవగలమని నువ్వు అనుకుంటున్నావు కానీ తప్పటడుగు వేస్తున్నావని
నేనెంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు అంటూ గుండె లవ్విసేలా అమ్మ ఎంత ఏడ్చినా ఆనాడు నా మనసెందుకు కరుడు కట్టిందో, నా భవిష్యత్తు బుగ్గిపాలు కాకూడదని అమ్మ ఎంతగా అల్లాడిపోయిందో. అప్పుడు అమ్మ మాటలు పెడచెవిన పెట్టబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. మనసులో అమ్మ మాటలు వినబడుతుంటే పశ్చాత్తాపంతో కొత్తగా ఏర్పడిన బంధాలను తెంచుకొని అమ్మ ఒడిలోకి వాలిపోవాలని తపించిపోతున్నాడు పవన్. ధైర్యాన్ని కూడదీసుకుని బయటకు నడిచాడు. నానా, నేను వస్తాను అంటూ అప్పుడే మాటలొలుకుతున్న కూతురు వెంటపడుతున్నా, ఎక్కడికి వెళుతున్నావు అంటూ భార్య పిలుస్తున్నా వినిపించుకునే స్థితిలో లేడు పవన్. ఉదయాన్నే లేచి ఇంటి గుమ్మాలు తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టే అమ్మ, పండుగ పబ్బాలకు ఎంతో నిష్టగా పూజలు చేసి ప్రసాదాలు పెట్టే అమ్మ, బయటకు వెళుతుంటే నుదుటిన బొట్టు పెట్టి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఎదురు వచ్చే అమ్మ, ఆలస్యంగా ఇంటికి వెళితే తన కోసం ఎదురు చూస్తూ అన్నం తినకుండా కూర్చునే అమ్మ, చిన్న జలుబు చేసిన అర్ధరాత్రి కూడా నోట్లో మందు వేసే అమ్మ గుర్తుకొస్తుంది ఇప్పుడు పవన్కి. బంధువుల సానుభూతిని, దెప్పిపొడుపు మాటలను తట్టుకునే శక్తి లేక కొడుకు దుస్థితిని ఎక్కడ చూడాల్సి వస్తుందో అనే భయంతోనే ఊరికి దూరంగా ఉన్న శాంతి ఆశ్రమంలో దైవ స్మరణ చేసుకుంటూ కాలం గడుపుతుంది ఇప్పుడు శాంతి. తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన పవన్కి ఆమెను చూడగానే చంటిపిల్లల ఒడిలో పడుకొని బావురువని ఏడవాలనిపించింది. కొడుకుని చూసిన ఆ తల్లిలో ఎప్పటిలా అదే వాత్సల్యం, అదే ఆదరణ, అదే ప్రేమ. అమ్మా, నాకిక నువ్వే కావాలమ్మా అని ఏడుస్తున్న కొడుకుని ఓదార్చింది. వద్దు బాబు, ఇప్పుడు నువ్వొక్కడవే కాదు, నీకొక కుటుంబం ఉంది. వారికి అన్యాయం చేయకు. నేను నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేసి ఉంటే నీతో పాటు ఆ అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా బాధపడతారని చెప్పావు. అలాంటి అనర్థాలకు తావివ్వకూడదని మీ ప్రేమను అర్థం చేసుకొని నిన్ను గెలిపించడం కోసం నేను ఓడిపోయి నీవిష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి చేసి మన వాళ్ళందరికీ దూరంగా ఈ శాంతి ఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్నాను. నీకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక నువ్వు ఇలాంటి పని చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం? కాలిన గాయానికి మందు వేసుకోవటం తప్ప. గతహ కొడుకు నుదుటిపై ప్రేమగా ముద్దాడి వెనక్కి పంపించింది శాంతి. తల్లి దీవెనతో పవన్ తన భార్య పిల్లలతో యాంత్రికంగా కాపురం చేస్తున్నాడే కానీ తన పెళ్లి విషయంలో తప్పటడుగు వేసినందుకు పలానా వారి అబ్బాయి, పలానా వారి మనవడు ఈ పని చేశాడంటూ ఎంతో గౌరవంగా బ్రతికిన తన తండ్రి తాతల పేర్లు రచ్చకెక్కడంతో తమ వంశానికి కళంకం తెచ్చిన మాయని మచ్చ చేశానని మనసులో కుమిలిపోతూనే ఉన్నాడు పవన్. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.